కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. సినీ హీరోయిన్ బీజేపీ నేత మాధవీలతపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఒక వేస్ట్ క్యాండిడేట్ అని మండిపడ్డారు. ఆమెను బీజేపీలో ఎందుకు పెట్టుకున్నారో అర్థం కావడం లేదని అన్నారు. అయితే ఆమెపై జేసీ ఇంత తీవ్రంగా స్పందించడానికి ఓ కారణం ఉంది. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా తాడిపత్రి మహిళలకు ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక ఈవెంట్ను నిర్వహించారు. ఈవెంట్పై మాధవీలత స్పందిస్తూ జేసీ పార్క్ వైపు మహిళలు వెళ్లొద్దని సూచించారు. ఒక మద్యం మత్తులో ఉన్న మనిషి వారికి ఎదురుగా కనపడ్డ మహిళపై అఘాయిత్యాలు చేయడానికైనా వెనకడరని హెచ్చరికలు జారీ చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. 2024 లో మనకి చాలా కష్టాలు వచ్చేసాయి. ఇప్పుడు ఆ కష్టాలన్నీ 31st నైట్ ఎంజాయ్ చేసేస్తే 2025 జనవరి పొద్దునకి మంచి రోజులు వస్తాయంటే ఏవి రావు. కేవలం క్యాలెండర్ మారుతుంది, డేట్ మాత్రమే మారుతుంది. మనం ఏదో చాలా సాధించేసినట్లు, జీవితంలో వెరగబొట్టు చేసినట్లు పార్టీలు చేసుకుని ఎంజాయ్ చేస్తే చేసుకున్నారు, కానీ సేఫ్ జోన్ లో చేసుకోండి, ఓకేనా? తాగి ఎక్కువైపోయి గాంజా, డ్రగ్స్ అవన్నీ తీసేసుకున్న తర్వాత మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు ఎత్తుకుపోయి ఏదో ఒకటి జరిగి తోకిసలాట్లు, తోపులాటలు, రేపులు ఇంకేదో జరిగినాయి అనుకో, పోలీసుల మీద దయచేసి నేరాలని మోపొద్దు. ఇక యాక్టర్ మాధవీలత వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి అగ్గి మీద గుగ్గిలమయ్యారు. మహిళలను అవమానించేలా మాధవీలత మాట్లాడారని, జేసీ పార్క్ లో ఎలాంటి దారుణ ఘటనలు జరగడం లేదని చెప్పారు. తాడిపత్రిలోని మహిళల కోసం ప్రత్యేక ఈవెంట్ నిర్వహిస్తే తప్పేముందని ఆయన ప్రశ్నించారు. న్యూ ఇయర్ వేడుకలను బేస్ చేసుకుని పట్టణ ప్రజలను తక్కువ చేసేలా మాధవీలత మాట్లాడిందని తప్పుపట్టారు. బతుకుదెరువు కోసం పార్టీలు మారే వారితో మాట్లాడిస్తారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అభిమానులతో తప్పుడుదారుల వ్యాపారం, గూండాగురి చేసే నీవు మాకు నీతులు చెప్తావా అంటూ మాధవీలతకు కౌంటర్ ఇచ్చారు. మొత్తంగా ఈ ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. మరి మంచి అమ్మాయినైనా పెట్టకూడదా? దానికే పేరు లేదు. అదే ఒక పెద్ద మా ఊర్లో ఒక 2 నెలలు సినిమా షూటింగ్ చేసినారు. నన్ను పర్మిషన్ అడిగినారు. గాయత్రిది మా లెక్చరర్ ఇల్లు చూసినారు, మా సూర్యమణి ఇండ్లు వాడినారు.